యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈ ముగ్గు కన్నా ఈ బంగారం విలువ చాలా తక్కువ. ఏదో నా సంతోషం కొద్దీ ఇస్తున్నాను. అమ్మా నమస్కారం. కార్యక్రమం మొదలు పెడదామమ్మా. రండి అమ్మా. శ్రీవల్లి ఈ బంగారు గాజులు చూస్తే ఎంత ఆనందపడుతుందో. సమయానికి లేకుండా పోయిందే. ఎక్కడుంది? ఎక్కడున్నావు అమ్మా? అత్తమ్మ, మీరేం బాధపడకండి, త్వరలోనే బావ వచ్చేస్తాడు. మీ బావ వచ్చేది మీ అత్తయ్య కోసమే కాదు, నీకోసం కూడా. బండి వెనక బండి కట్టు అంటూ ధూమ్ ధామ్గా మీ బావ వస్తాడులే. ఆ నమ్మకం నాకుందిలే నాన్న. అమ్మా, తమరి గోత్రనామాల మీద స్వామికి మొదటి అభిషేకం జరిపించాం. మీరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అలా మండపానికి వచ్చేయండి అమ్మా. అలాగే స్వామి. వెళ్ళిరండమ్మా. స్వామి, నీకు తెలియంది కాదు నా బాధ. ఆ రోజు నా బిడ్డ బ్రతికి బాగుంటే చాలు అని దూరం చేసుకున్నాను. ఇప్పుడు నా బిడ్డని చూడ్డానికి ఏ దోషము అడ్డు రావడం లేదు. కానీ వాడెక్కడున్నాడో తెలీదు. ఇక్కడయ్యా నా బిడ్డ. నా బిడ్డని నాకు చూపిస్తావా? నా దగ్గరికి రప్పిస్తావా? హలో నాన్న, తెలిసిందా? అమ్మ ఎక్కడుందో తెలిసిందా? తెలిసిందిరా. ఎంతకు ముందే ఫోన్ చేసిన వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. నీకు వాట్సాప్ చేశాను, ఒకసారి చూడు. అమ్మ ఎక్కడ ఉంటుందా? థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా అమ్మా, వచ్చేస్తున్నాను. నా కోసం 24 సంవత్సరాలు నువ్వెలా ఎదురు చూసావో నాకు తెలియదు, కానీ నువ్వున్నావని తెలిసాక నేను నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నానమ్మా. వచ్చేస్తున్నానమ్మా, కోసం వచ్చేస్తున్నాను.
ఈ టైంలోనే బండి ఆగిపోవాలా? అమ్మా, అమ్మా, ఏంటి బాబు, ఎవరు కావాలి? అమ్మా, మా అమ్మ ఉందా? అమ్మా, ఎవరి గురించి బాబు అడుగుతున్నావు? పేరేంటి? పేరు పేరు నాకు అమ్మ అని తెలుసు, కానీ పేరు తెలీదు. అమ్మా, అమ్మంటున్నారు? ఎవరు? దేవకమ్మ గారా? అవును, దేవకమ్మే. గుడికి పోయారు బాబు. అవును, ఏ గుడికి? ఇక్కడికి దగ్గరలో నరసింహస్వామి గుడి ఉంటుంది బాబు, అక్కడికి హోమం చేయాలని వెళ్ళారు. అవునా, సరే అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
ఎరా అడ్రస్ తెలిసిందా? వెళ్ళావా? అడ్రస్ దొరికింది నాన్న, కానీ అమ్మ ఇంట్లో లేదు. గుళ్ళో యాగం చేస్తుందట. ఆ గుడి దగ్గరికి వెళ్తున్నాను. అమ్మని చూడబోతున్నాను. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ నాన్న. తమ మనసులో ఉన్న కోరికని ఒక పేపర్ మీద రాసి ఇందులో పెట్టి ముడుపు కట్టండమ్మా. కట్టమ్మా. కట్టమ్మా. ఓం అయ్యో, మాకు కనిగట్టిన ముడుపు గిట్ల జారివరుడైంది. అమ్మా, ఏ అమ్మ కోరికో ముడుపు భద్రంగా కట్టింది కానీ చెట్టుకు సరిగ్గా కట్టినట్టు లేదమ్మా. అందుకే ఆ తల్లి కోరిక నెరవేరాలని ఆ భగవంతుడు ఈ ముడుపు నీ చేతుల్లో పడేలా చేశాడమ్మా. నీ చేత్తో దాన్ని మళ్ళీ కట్టమ్మా. ఆ తల్లికి అంతా మంచి జరుగుతుంది. గట్ని స్వామి, ఏ అమ్మ తన కోరికని గీ మూటల భద్రంగా గట్టిందో గా కోరిక తీరేటట్టు చూడు స్వామి. భార్యాభర్తలిద్దరూ వచ్చి ఇలా కూర్చోండి అమ్మా. కూర్చోండి. అమ్మా శ్రీవల్లి, ఏందక్కా? నువ్వు చక్కగా ముగ్గు వేశావు కదా. నీ ముగ్గును చూసి ఒక అమ్మ ముచ్చటపడి ఇదిగో నీకీ బంగారు గాజులిచ్చింది. బంగారు గాజులిచ్చిండ్రా? ఎవరు? ఎవరైతే ఏంటమ్మా, ఇంతమందిలో ఆ తల్లికి నీ ముగ్గునే చాలా నచ్చిందంట. నిన్ను చూడాలంటే సమయానికి నువ్వు అక్కడ లేకపోతివి.
అందుకే నా గుర్తుగా ఆ అమ్మాయికి ఈ గాజులు ఇవ్వండి అని ఈ గాజులిచ్చి వెళ్ళిందమ్మా. ఘట్నా? అవును, ఇందా తీసుకో. చూసినవా, మనస్ఫూర్తిగా మనం దేవునికి చేసేది చేస్తుంటే మనం చేసిన పనికి మెచ్చి గా దేవుడు ఏదో ఒక రూపంలో ఇస్తూనే ఉంటాడు. అమ్మా, భగవంతుడికి ఇన్ని సేవలు చేస్తున్నావు, నీకంతా మంచే జరుగుతుంది. నీ మనసులో బలంగా సంకల్పం చేసుకుని 108 బిందెల నీళ్లతో స్వామివారిని అభిషేకించు. నీకంతా మంచే జరుగుతుంది. అట్నే స్వామివారు, నేనెప్పుడు కోరుకున్నదొక్కటే, ఆయన నేను కలిసి ఉండాలి, మంచిగుండాలని. కానీ ఆయన నాకు దూరం చేసినావు. నేను అడిగింది నువ్విచ్చుడు కాదు, నువ్వేమిస్తావో కదే నేను తీసుకుంటా. స్వామి, బిడ్డ మొహం తల్లి చూడకూడదు అన్నది నువ్వు రాసిన రాత కావచ్చు, కానీ ఆ బిడ్డని తల్లికి దూరం చేసే పాపం నాతో చేయించావు. బిడ్డ కోసం నా భార్య పడే బాధని చూస్తూ ఈ పాపం నాది కదా అని క్షణక్షణం కుమిలిపోతూ 24 ఏళ్లు గడిచిపోయా. ఇప్పటికైనా దయచూడు స్వామి, మా బిడ్డ మా దగ్గరకు వచ్చేలా చేయి స్వామి.